మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఇంతకు ముందు పెన్షన్ కోసం మీరు పోయి క్యూలో నిలబడి ఇటువంటి పథకాలని మీ దగ్గరికి చేరుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఒక పథకం పన్ని ఏకమయ్యి మీ దగ్గర ఉండేటువంటి పథకాలన్నిటినీ కూడా రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న. పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట. ఈరోజు ముఖ్య ఉద్దేశం జగనన్న మనకి ఎందుకు కావాలి, ఆ సందర్భంగానే మేమందరం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ దాదాపుగా ఉండే వాళ్ళందరూ లబ్ధిని పొందిన వాళ్ళే. ఈ ప్రభుత్వం మనకి ఎందుకు కావాలి, జగనన్నే మనకి ఎందుకు కావాలి, ఎందుకు వద్దు అనే దానికి ఒక్క పాయింట్ కూడా మన దగ్గర లేదు అని నేను తెలియజేస్తున్నా. మీరేమంటారు? ఉందా? వద్దు అనడానికి ఏమైనా ఆధారం ఉందా మన దగ్గర? ఏంటైతే చెప్పగలం, ఎన్ని పథకాలు ఉన్నాయి. ఒక తల్లిని ఆర్థికంగా సహాయపడడానికి జగనన్న ఎలా అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చారు. అదే విధంగా ఒక బిడ్డకి విద్యా దీవెన అనే దాని గురించి ఎలా ఈ ప్రభుత్వం మనకి సహకరిస్తుంది. వృద్ధులకు ఆర్థిక చూస్తున్నారమ్మా, ఈ 4.5 సంవత్సరంలో ఎన్ని అభివృద్ధి పథకాలు జరిగినాయి, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. వసతి దీవెన, అమ్మ ఒడి, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన సచివాలయ పరిధిలో ఎంతమందికి చేరిందనేది 11,35,00,000 ఎంత అభివృద్ధి జరిగిందనేది ఆ కార్యక్రమం గురించి జేసీఎస్ కన్వీనర్ సాయిరెడ్డి గారిని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం గతంలో ఏ విధంగా అయితే అవినీతి జరిగిందో ఆ అవినీతి ఉండకూడదు, ప్రజలకి మేలు అయినటువంటి పరిపాలన ఇవ్వాలని ఒక ఉద్దేశం. మళ్ళీ రానున్న 5 ఏళ్ల గవర్నమెంట్ లో అధికారం మనం మంచిగా నడవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా మీరు దీవించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం. నమస్కారాలు. మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి జగనన్న ప్రేమికులైనటువంటి మీ అందరికీ కూడా స్వాగతం. మహిళా తల్లులు అందరూ కూడా ఎంతో ఓపికగా జగనన్న మీద ప్రేమతో చిరునవ్వులు చిందిస్తూ ఇక్కడ కూర్చోవడం చాలా సంతోషంగా. ఈ చిరునవ్వు, మీ ప్రేమ, మీరు చూపించే రేపు ఆప్యాయతే మీ ఓటుతో రేపు ఉదయాన్నే జగనన్నని గెలిపించాలనేటువంటి భరోసాతో జగనన్న ఎదురు చూస్తున్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మనం ముఖ్యమంత్రి చేసుకోవాలంటే అమ్మ ఒడి అనేది ఒక పథకం, అమ్మ ఆసరా అనేది ఒక పథకం, విద్యా దీవెన అనేది ఒక పథకం. ఎన్ని పథకాలు ఉన్నాయి అంటే నాకన్నా కూడా లబ్ధి పొందేటువంటి మీకే బాగా తెలుసు, అవునా కాదా? అయితే ఇన్ని పథకాలు మన తలుపు తట్టి తీసుకొని వచ్చి ఇస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న. ఇటువంటి పథకాలని మీ దగ్గరికి చేరుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఒక పథకం పన్ని ఏకమయ్యి మీ దగ్గర ఉండేటువంటి పథకాలన్నిటినీ కూడా తీసేయాలని చెప్పి పథకం పన్ని వస్తున్నారు. మీకు పథకాలు ఇచ్చేవాడు కావాలా, పథకం పన్ని మీ పథకాలను తీసేసేవాడు కావాలా అనేది ఆలోచించుకోవాల్సింది. ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని అందరూ ఆలోచించండి. వచ్చిన అక్క చెల్లెమ్మలు అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఇంతకు ముందు పెన్షన్ కోసం పోయి క్యూలో నిలబడి సాయంత్రం ఏ టైం అవుతుందో కూడా తెలియదు. ఒక రోజు అంతా అయిపోయింది, నాకు పెన్షన్ వస్తుంది అన్నప్పుడు అమ్మ రేపు రమ్మా అని అంటే వీళ్ళు ఎంత బాధపడిపోతున్నారో మనకు బాగా తెలిసింది. ఇప్పుడు తెల్లారి 5 గంటలకల్లా మీకు పెన్షన్ తెలుపుగా తీస్తున్నారు వాలంటీర్లు. ఇట్లా
అది ప్రతి ఒక్కరు ఇంతకుముందు ఏదైనా మనకు ఒక క్యాస్ట్ కావాలన్నా, ఇన్కమ్ కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఎంఆర్ఎఫ్ చుట్టూ తిరగాలి మనం. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా కూడా ఇక్కడ చేస్తున్నారు. మరి నాకు తెలిసైతే మన 30 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఒక చిన్న ప్లేట్ పెరుగుతుందమ్మా, 1000 తల్లో అమ్మా, 1000 తల్లో ఎన్ని రోడ్లు కూడా ఉన్నాయి, ఇంకేంటి బ్యాలెన్స్ ఉన్నాయా? ఒకవేళ అభివృద్ధి చేస్తానే సంక్షేమ పథకాలు మొత్తం ఇస్తానే వచ్చారు. ఏ ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా అభివృద్ధి 30 సంవత్సరాల కాలం నెరవేరిందంటే ఇవాళ ఆదాలన్న పుణ్యమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యం మనకి. మీరు మన రామకోట నగరు, రాజారామరెడ్డి నగరు చాలా వెనకబడి ఉన్నది. ఆదాలన్న దాన్ని గమనించి ఈ 6 నెలల్లో కనీసం ఎక్కడ చిన్న రోడ్డు మిగిలి ఉన్న కానీ తీసుకురాదు నా దృష్టికి.